श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। సాధన పంచకం 5వ శ్లోకము. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తద్వాదితం దృశ్యతాం. ఏ ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ బుజ్యతాం మతపర బ్రహ్మాత్మనాస్తీయతాం. 40 ఉపదేశములతోటి కూడి ఉన్నటువంటి ఈ శంకరాచార్యుల వారి యొక్క సాధన పంచకములో మనము గడచిన సత్సంగములో ఈ 5వ శ్లోకమునందు ఉన్నటువంటి ఒకే ఒక ఉపదేశాన్ని మనం చూసాం. అంటే 4వ శ్లోకం వరకు మొత్తం 32 ఉపదేశాలు అయిపోయినాయి. ఈ 5వ శ్లోకములో 33వ ఉపదేశము మొదలవుతున్నది. ఆ 33వ ఉపదేశం ఏమిటంటే ఏకాంతములో ఉండుటకు ఇష్టపడాలి. ఏకాంతే సుఖమాస్యతాం. ఇష్టపడి ఏకాంతంలో ఉండాలి కానీ కష్టపడి ఉండకూడదు. అందుకని సుఖం ఆస్యతాం. ఆ ఏకాంతంలో ఉండుటలో నువ్వు సుఖమును అనుభవించెదవు గాక, ఉండి ఆనందమును పొందుటకు ఆశపడెదవు గాక అని చెప్పి ఈ ఉపదేశం. దీనిలో ఈ ఏకము అంతం అనేటువంటి పదాన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఏకం అంటే ఒకటే ఒకటి, వన్ అని అర్థం. అంతం అంటే ఎండ్ లేక గోల్. అప్పుడు ఏకమంతం అంటే ఆ ఒకే ఒక మనుషునుడి యొక్క జీవిత గమ్యం ఏదైతే ఉన్నదో, పురుషార్థం, పరమ పురుషార్థం ఏదైతే ఉన్నదో, ఆ మోక్షమును పొంది ఆ బ్రహ్మ జ్ఞానమును పొంది నువ్వు ఆ బ్రహ్మ యొక్క స్వరూపము నువ్వే అని నీ స్వరూపమే బ్రహ్మమని గ్రహించి, బ్రహ్మము యొక్క స్వరూపము సత్తు చిత్తు ఆనందమని గ్రహించుట చేత నువ్వు ఆనందముగా ఉంటావు. ఏకాంతమును గుర్తించి ఏకాంతమును తెలుసుకునుట, ఏక అంతమును తెలుసుకోవాలి. లేక ఇంత అంతానికి కూడా అగ్రం అని కూడా అంటాం. అగ్రం అంటే చివర, కొన. అంటే మన యొక్క మనసు యొక్క పాయింట్ ఆఫ్ అటెన్షన్ ఎక్కడ ఉండాలి అంటే ఆ ఏకములో ఉండాలి. ఏకమనేటువంటిది బ్రహ్మం, ఏకమనేటువంటిది ఆత్మ, ఏకమనేటువంటిది చైతన్యం. కాబట్టి ఆ ఏకములోనే ఆనందం ఉన్నది, ఏకములోనే సంతోషం ఉన్నది, ఏకమే అంత అయ్యున్నది, నేను అదేగా ఉన్నాను అని చెప్పి తెలుసుకుంటే నీకు సుఖం వస్తున్నదంటే ఇంద్రియ సుఖము కాదు, సంతోషము వస్తుంది. సంతోషం అంటే ఇక్కడ ఉన్న దానితోటి తృప్తి పడటాన్ని సంతోషం అంటారు మామూలుగా, కంటెంట్మెంట్ అని. ఉన్నదానితోటి తృప్తి పడటం అంటే ఏంటి? ఉన్నటువంటి బ్రహ్మము ఆత్మలో ఏ కొరతలు లేవు, ఏ లోటుపాట్లు లేవు. అది పూర్ణముగా ఉన్నది కాబట్టి, దాని స్వరూపమే ఆనందము కాబట్టి, అక్కడ నుంచి ఆ ఆనందాన్ని గుర్తించి అది నేనని గుర్తించడం వలన వచ్చేటువంటి తృప్తి ఉంది చూసారా,
దాన్ని సంతోషం అంటాం. కాబట్టి సంతోషమే శాంతి, శాంతే ఆత్మ యొక్క స్వరూపము, ఆనందమే ఆత్మ యొక్క స్వరూపము. కాబట్టి ఈ విధముగా ఏకాంతములో ఆ ఒకటిని తెలుసుకొని నువ్వు సుఖముగా ఉండెదవుగాక. అంటే ఇంక మనస్సు వలన వచ్చేటువంటి దుఃఖములు, లేక మనస్సు వలన వచ్చేటువంటి ఉడుదుడుకులు, మనస్సు వలన కలిగేటువంటి కోపతాపాలు, ఇవి అన్నిటిని నువ్వు దూరంగా ఉంచేశావు. ఎందుకంటే ఈ మనస్సు అనేటువంటిది మాయ అనేటువంటిది ప్రకృతికి చెందినది. ప్రకృతికి చెందినవన్నీ కూడా వికృతితోటి కూడుంటాయి. కానీ ఈ మనస్సుకి ప్రకృతికి, వికృతికి, మాయకు, మనస్సుకు సంబంధం లేకుండా నేను సాక్షిగా అట్లాగే ఉన్నాను. అందుకని ఆ సాక్షిని గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు 34వ ఉపదేశంలో ఏం చెప్తున్నారంటే, పరతరే చేతః సమాధీయతాం. చూసారా, పైన చెప్పినటువంటి ఏకం అంటే అది ఏకాంతం అనేటిది మామూలుగా ఏంటంటే ఒంటరిగా ఉండు అని అర్థం. ఒంటరిగా ఉండటం వలన మంచిదే, కానీ అందరికీ అన్ని వేళలా అలా సాధ్యమవుతుందా? అందరూ గుహల్లో, అడవుల్లో ఎక్కడో ఒక్కళ్ళుగా ఉండగలరా? ఏదో కొంచెంసేపు ఉన్నా కూడా మరలా అందరిలోకి రావాల్సిందే, అందరితోటి వ్యవహారం చేయాల్సిందే. కానీ అందరితోటి వ్యవహారం చేస్తున్నాను, అందరితోటి కలిసి ఉంటున్నా కూడా నువ్వు ఆ సంబంధాలు, ఆ సంభాషణలు, ఆ వ్యవహారాలు నిజము కాదు, అవన్నీ పైనే అని చెప్పి తెలుసుకొని నీ మనస్సుని చేతః సమాధీయతాం పరతరే. పర అంటే సుప్రీం, హయ్యెస్ట్, హయ్యర్ దాన్ ది హయ్యెస్ట్, బిగ్గర్ దాన్ ది బిగ్గెస్ట్ అంటాం కదా. పరతరే, పరమైనటువంటి, పరతమ అని చెప్తాం కదా. పరతరే అంటే సుప్రీం అయినటువంటి ఆ ఏదైతే ఉన్నదో ఆత్మ, బ్రహ్మం, నీ యొక్క మనస్సుని అంతర్ముఖము చేసి దాని మీద నిలుపు, అదిదా సత్యము అని చెప్పి ఆ మనస్సులో తెలుసుకో, ఆ మనస్సుకి తెలియచేయి బుద్ధి చేత. కానీ మనస్సు వికారాలు పొందుతూనే ఉంటుంది. కానీ అక్కడే ఆ మనస్సులోనే వికారాలు పొందుతున్నా కూడా బుద్ధి అనేటువంటి హయ్యర్ మైండ్ ఉంది కాబట్టి దాన్ని తోటి చెప్పి గుర్తించి నువ్వెందుకు ఇట్లా పరిగెడుతున్నావు, ఎందుకు ఇలా ఆశపడుతున్నావు, ఎందుకు ఇలా దుఃఖపడుతున్నావు, నీకు అసలు ఏం కావాలి, ఎన్నో ఇస్తూనే ఉన్నాను చాలా సంవత్సరాలుగా, చిన్నప్పటి నుంచి నీకు ఇంకా తృప్తి రాలేదే అని చెప్పి ఆ లోపల నుంచే ఆ మనస్సులోనే హయ్యర్ మైండ్ అనేటువంటి బుద్ధితోటి చెప్పి అప్పుడు ఆ చేతస్సుని, మనస్సుని అంతర్ముఖం చేసుకోవాలి. అందుకనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామంలోని దేవి యొక్క మంత్రం ఉందే. ఎవరికైతే అంతర్ముఖం అవుతుందో మనస్సు అంటే అర్థం ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడా? కాదు, కళ్ళు తెరిచున్నా కూడా వాడికి ఈ కనపడేవన్నీ కూడా నిజము కాదు, కనపడేవన్నీ కలలాంటివే అని మరిచిపోకుండా ఉంటాడు. కానీ అంతర్ముఖ అంటే కళ్ళు తెరవడం, కళ్ళు మూసడం కాదు. మనస్సు దేని మీద మనస్సు యొక్క దృష్టి ఉన్నది. అంతర్ముఖముగా ఉంటే నువ్వు ఆ ఆత్మను, నువ్వు నీ యొక్క స్వరూపం నువ్వు తెలుసుకోగలవు. సమారాధ్యం. బహిర్ముఖమైపోతే మనస్సు ఈ ఇంద్రియముల వెనక పరిగెడుతూ బయట ఇంద్రియ అనుభవాలన్నిటినీ సత్యమని అనుకుంటూ వాటికి ముఖ్యత్వం ఇస్తూ ప్రాముఖ్యమునిస్తూ
ఆ వాటి చేత ఏర్పడేటువంటి అప్స్ అండ్ డౌన్స్ అన్నిటికీ నువ్వు అప్ డౌన్ అప్సెట్ అయిపోతే సెటప్ అప్సెట్ అవుతుంది. ఏదైనా ఒకటి సెటప్ చేశామంటే ఎప్పుడైనా ఏ కాలంలో అయినా అది అప్సెట్ అవటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అది నువ్వు సెటప్ చేశావు. ఐ సెట్ రైట్ మై థింగ్స్, ఐ సెట్ రైట్ మై ఫ్యామిలీ, ఐ సెట్ రైట్ మై ఫైనాన్షియల్ థింగ్స్ అంటావు. నువ్వు సెట్ రైట్ చేసినవన్నీ కూడా ఏదో ఒక కాలంలో తప్పకుండా అవి అప్సెట్ అయ్యి నిన్ను అప్సెట్ చేస్తాయి. కాబట్టి స్వరూపమైనటువంటి ఆత్మలో సత్యము, జ్ఞానము, అనంతము, ఏకము, నిత్యము, సారము అయినటువంటి ఆ ఆత్మలో సెటప్ చేయాల్సింది ఏం లేదు. సెటప్ చేయాల్సింది ఏమీ లేదు. ఈ టీవీలన్నిటికీ ఇప్పుడు సెటప్ బాక్సులు అని పెడుతున్నారు కదండి. ఆ సెటప్ బాక్స్ పెడితేనే ఆ సెటప్ బాక్స్లో నువ్వు ఎంత డబ్బులు కడుతున్నావో దానికి తగినట్లుగా ఆ ఛానల్స్ మాత్రమే వస్తాయి. కొన్ని రోజుల తర్వాత నీకు వేరే ఛానల్స్ కూడా చూడాలనిపిస్తే మరలా డబ్బులు కట్టి వాడి దగ్గర నుంచి ఆ సెటప్ బాక్స్లో సెటప్ని మార్చి నీకు ఇప్పుడు ఎక్కువ ఛానల్స్ వచ్చేట్లుగా వాళ్ళు అనుమతిస్తారు. అప్పుడు నువ్వు చూస్తావు. ఇలా ఏ సెటప్ అయినా సరే విల్ గెట్ అప్సెట్. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ ఏదిని సెటప్ చేయాలనుకుంటున్నాం? సెటప్ చేసినంత అప్సెట్ అవుతుందని చెప్పాను. వేటిని? ఇక్కడ 3 ఉన్నాయి. బాడీ, మైండ్, ఇంటలెక్ట్ కాంప్లెక్స్, ఆబ్జెక్ట్స్, ఇమోషన్స్ అండ్ థాట్స్. చూసారా? ఆబ్జెక్ట్స్, ఇమోషన్స్, థాట్స్, వీటన్నిటిని కూడా సెటప్ చేయాలని అనుకుంటుంటాం. ఇప్పుడు నిద్రలో ఏమవుతున్నది? నువ్వు సెటప్ చేసినవన్నీ అక్కడ అప్సెట్ అవ్వటం కాదు, డిజపీర్ అయినాయి. అంటే ఏంటి అర్థం? సెటప్ తోటి నీకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు, అంటే ఆ మనస్సు వాటన్నిటిని డ్రాప్ చేసేసుకొని తన ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఎక్కడి నుంచి పుట్టిందో ఆ స్థానమునకు వెళ్ళింది, లయించిపోయింది కొంత తత్కాలమునకు. ఆ లయించిపోయినప్పుడు చూడండి అక్కడ ఏమైంది? ఏమీ సెటప్లతోటి సంబంధం లేదు కాబట్టి నువ్వు చాలా నెమ్మదిగా, సుఖముగా, ఆనందముగా, నిర్భయుడివిగా, ఏ చింత లేకుండా ఉన్నావు. మరలా కానీ పగలు నిద్ర లేచి మరలా వ్యవహారం చేస్తున్నప్పుడు మాత్రం మనకి ఈ అప్సెట్లన్నీ ఏర్పడుతున్నాయి. అంటే సెటప్ తోటి నువ్వు మళ్ళీ సంబంధం పెట్టుకున్నావు, సెటప్ మీద ఆధారపడ్డావు, అందుకని నీకు అప్సెట్ తప్పదు. సరే, 35వ ఉపదేశం ఏం చెప్తున్నారంటే, అప్సెట్ లేనటువంటి సెటప్ చెయ్యని అవసరం లేనటువంటిది అని చెప్పాను కదా ఇప్పుడు. అది ఏమిటంటే పూర్ణాత్మ. అది చూడండి, నేను ఇది మనసులో పెట్టుకొనే దీనికి సంబంధించినవి కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు నువ్వు దేన్ని చూస్తే, దేన్ని తెలుసుకుంటే, దేని మీద ఆధారపడితే, దేనిని నమ్మితే నీకు ఈ అప్సెట్ ప్రాబ్లం ఉండదు. ఏ సెటప్ చేయవలసిన అవసరం లేనిది అని చెప్పాను. అది ఏమిటంటే పూర్ణ ఆత్మ. పూర్ణ ఆత్మ, పూర్ణ బ్రహ్మ సనాతన హే, येन सर्वं प्रवर्तितं तं
శరణం గచ్ఛామి. అక్కడ తం శరణం గచ్ఛామి అనే దానికి ఇక్కడ సుసమీక్షతాం అని మాట. ఈక్షతాం చూడు, సమీక్షతాం బాగా చూడు, సుసమీక్షతాం బాగా 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 చూడు, తెలుసుకో. ఇక్కడ చూడంటే అర్థం తెలుసుకో, సరిగ్గా తెలుసుకో, క్షుణ్ణముగా బాగా తెలుసుకో. దేన్ని? పూర్ణ ఆత్మను. ఆత్మను చూడలేం, ఆత్మను తెలుసుకోవాలి. చూడటం అంటే మనకు సహజంగా కళ్ళతోటి లేక చెవులతోటి వినటమో, కళ్ళతోటి చూడటమో, ముక్కుతోటి వాసన చూడటమో, చేతులతోటి తాకి స్పర్శించి తెలుసుకోవటమో, లేక నాలుకతోటి రుచి చూసి తెలుసుకోవటమో కాదు, మనస్సులో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం అనేటువంటిది కూడా మనస్సు యొక్క పని. అది ఒక ఇంద్రియమే కదా మనస్సు కూడా. కానీ అది నోయింగ్ అంటాం దాన్ని, డూయింగ్ కాదు. డూయింగ్కి నోయింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. చెయ్యుటకు తెలుసుకొనుటకు. చూడటం అనేటువంటిది చెయ్యటం, వినటం అనేటువంటిది చెయ్యటం. మనం చేయటం అంటే చేతితోటి చేసేవన్నీ కాదండి. నాలుకతోటి రుచి చూడటం అది చెయ్యటమే. ఐఎమ్ స్మెల్లింగ్ అండ్ ఐఎమ్ టేస్టింగ్ అంటే ఐఎమ్ డూయింగ్ ద టేస్టింగ్ విత్ మై టంగ్. నా నాలుకతోటి నేను రుచిని చూడటం అనేటువంటి పనిని చేస్తున్నాను. కానీ మనస్సుతోటి బుద్ధిలో తెలుసుకోవటం అనే ఆత్మను గురించి తెలుసుకోవటం అనేటువంటిది చెయ్యటము కాదు, గ్రహించటం, గుర్తించటం. ఈ గ్రహించడం, గుర్తించటమే వేదాంతంలో చాలా ముఖ్యమైనటువంటి టీచింగ్, ఇన్స్ట్రక్షన్. ఇదే మనం భగవంతుడు కూడా అప్లై చేశామంటే ఈశ్వరుడికి, భగవంతుడు చూడబడే వస్తువు కాదు. గాడ్ ఈజ్ నాట్ ఏ ఆబ్జెక్ట్ టు సీ. మరి దేవుడు అనేటువంటి వాడు తెలుసుకోదగిన విషయం. గాడ్ ఈజ్ ఏ noble thing. We cannot see the God, we have to know the God. కాబట్టి సుసమీక్షతం, చూడండి ఆ పదం ఎంత ముఖ్యమో. నిన్ను నీవు పూర్ణ ఆత్మగా అంటే సబ్జెక్ట్గా గుర్తించు. సబ్జెక్ట్. ఇప్పుడు నేను తెలుసుకునేటువంటివన్నీ కూడా ఇంద్రియముల చేత గ్రహించేవన్నీ కూడా కళ్ళతో చూస్తున్నాననేది క్రియ అని చెప్పాను. ఆ చూడటం అనేటువంటి క్రియ అది మనస్సుకు దగ్గరికి వెళ్ళినప్పుడు అది తెలుసుకోవటం అనే బుద్ధికి సంబంధించిన విషయం అవుతున్నది. కాబట్టి తెలుసుకోబడేవన్నీ కూడా ఆబ్జెక్టులు. తెలుసుకుంటున్నవాడు తెలుసుకుంటున్నది ఏదైతే ఉన్నదో అది సబ్జెక్ట్. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను నా ఇంద్రియముల ద్వారా, నేను నా మనస్సు ద్వారా ఎన్నిటినో తెలుసుకుంటున్నాను. కానీ ఆ తెలుసుకుండేవన్నీ ఆబ్జెక్టులు అయితే, తెలుసుకుంటున్నటువంటి వాడను నేను సాక్షిని, ఆత్మను, బ్రహ్మమును నేను. ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు ఆ ఆబ్జెక్ట్ల ద్వారా తెలుసుకోబడలేదు. ఇప్పుడు నేను
ఇది సెల్ ఫోన్ అని చెప్పి తెలుసుకున్నాను. ఈ సెల్ ఫోను నన్ను తెలుసుకోగలదా? ఇది క్లిప్పు బ్లూ క్లిప్ అని చెప్పి నేను తెలుసుకున్నాను. కానీ ఈ క్లిప్ నన్ను తెలుసుకోగలదా? తెలుసుకునేటువంటి వాడినైనటువంటి నేను చైతన్య వస్తువును, ఒక చైతన్య స్వరూపమే, చైతన్యమే అచేతనమైనటువంటి వాటన్నిటినీ తెలుసుకోగలదు గాని అచేతనమైనటువంటివి ఏవి కూడా చేతనమైనటువంటి నన్ను తెలుసుకోలేవు. నేను కెమెరా చూపించాను, క్లిప్ చూపించి చెప్పాను. ఇప్పుడు ఇంద్రియములు అంటే ఏదో గొప్పగా అవి అన్నీ తెలుసుకుంటున్నాయి అన్నాం. కానీ కళ్ళు అనేక రంగులను, రూపాలను తెలుసుకుంటున్నది కదా. కానీ ఆ కళ్ళు వాటిని తెలుసుకోలేవు. కళ్ళు కళ్ళను తెలుసుకోలేవు. చెవులను తెలుసుకోలేవు కదా. అంటే అర్థమేమిటి? కళ్ళను కూడా తెలుసుకుంటున్నటువంటిది మనస్సు. మనస్సును కూడా తెలుసుకుంటున్నటువంటిది ఎవరు? నాకు ఈరోజు మనస్సు బాగలేదు, ఇప్పుడు మనస్సు బాగుంది అని చెప్పి ఆ మనసులో వచ్చేటువంటి మార్పులను కూడా తెలుసుకుంటున్నవాడు ఎవడు? అది సాక్షి చైతన్యం. అందుకనే నిద్రలో ఏమీ తెలియదు అని చెప్పి నిద్ర లేచిన తర్వాత చెప్పగలుగుతున్నామే. ఆ ఏమీ లేదు అక్కడ, ఏమి తెలియలేదు, ఏమి తెలుసుకోలేదు మనస్సు అని చెప్పి ఎవరు తెలుసుకున్నారు? ఎవరో అక్కడ మెలకువతోటి చైతన్యముగా ఉండి తెలుసుకొనుట చేతనే, తెలియబడుట చేతనే అది ఆ మనసులో మెమరీలోకి వెళ్ళిపోయింది. అది తెలుసుకున్నది అనేది ఏమిటి? నాకేమి తెలియదు అనేది తెలుసుకున్నాను. అది ఎట్లా జరిగింది? ఎలా జరిగింది? ఎవరి ద్వారా తెలుసుకోగలిగింది? అది ఏంటంటే అది చైతన్యం. అప్పుడు నేను అనేటువంటిది ఆత్మ, ఆత్మ అనేటువంటిది చైతన్యం, చైతన్యం అనేటువంటిది బ్రహ్మం. ఇది ఎప్పుడు తనకు తాను ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది జ్యోతిలాగా. అందుకనే ఆత్మకు జ్యోతి అంటారు, ఆత్మకు స్వయం ప్రకాశం అంటారు. అర్థమైందా? కాబట్టి పూర్ణాత్మను సుసమీక్షత. ఎక్కడి నుంచి ఏం చెప్పాను నేను? ఇవన్నీ ఎందుకు? ఆత్మ అంటే ఏమిటి అని చెప్పాం. కాబట్టి మనోబుద్ధ్యహంకార చిత్తాది నాహం, అవన్నీ నేను కాదు, అవన్నీ ఆబ్జెక్ట్లే. నేను మాత్రమే సబ్జెక్ట్ అని. ఈ నేను అనేటువంటిది ఎప్పుడైనా మారుతున్నదా? నిజంగా గమనించి చూస్తే ఆ నేను అనేటువంటిది మారటమే లేదు. మనస్సు మారుతున్నది. మనం ఏమర్థం చేస్తున్నామంటే అజ్ఞానం చేత ఆ మనస్సు నేననుకోని నా మనస్సు బాగలేదు కాబట్టి మారింది. కానీ ఆ మనస్సు మారిందనేది కూడా తెలుసుకుంటున్నటువంటి నేను మారలేదు. నేను 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 ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు. అందుకని ఆ నేను మారనే లేదు. చిన్నప్పటి నుంచి అదే నేను. శరీరం పరంగా చూస్తే కాదు, శరీరం పరంగా చాలా మార్పులు వచ్చేసినాయి. మనస్సులోనూ మార్పులు వచ్చేసినాయి. మనసులో ఇదికి ఉన్నటువంటి వికారాలు పోయినాయి, కొత్త ఇమోషన్స్ వస్తున్నాయి, పోతున్నాయి. బుద్ధిలో కూడా ఇంతకుముందు లేనటువంటివి ఏవో లౌకిక జ్ఞానాలు వచ్చినాయి, పోయినాయి. మెమరీలో ఇప్పుడు ఎక్కువగా వయస్సు అయింది కాబట్టి మెమరీలోనూ గుర్తుకు రావటం లేదు. ఇవన్నీ మారుతున్నాయి. ఇవన్నీ మారినా కూడా నేను మారలేదు.
అర్థమైందా? కాబట్టి ఈ సుసమీక్షతాముకి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి కూడా చూడాలి. ఏమిటి? సరే, నన్ను నేను పూర్ణాత్మగా తెలుసుకున్నాను, పూర్ణాత్మగా. మరి నేను మాత్రం పూర్ణాత్మనా? మిగిలినవన్నీ అక్కడ ఇంకో శరీరంలో ఇంకోళ్ళు కూడా ఎవరో ఉన్నారు, అక్కడ ఆమెడు ఉన్నది, ఇతడున్నాడు, అక్కడ జంతువులు ఉన్నాయి, ఇవన్నీ ఏంటి? అవి కూడా ఆత్మనే. అవి కూడా ఆత్మలే. ఆత్మలే కాదు, ఆత్మయే. ఒకే ఆత్మ. ఆత్మలు కడియారు. ఆత్మలు లేదు. ఆత్మలు అనేది ఎప్పుడంటే జీవాత్మలు అంటే బుడగలు, అలలు. ఎక్కడున్నాయండి అలలు? నువ్వు అలలను చూస్తే అలలు చాలా ఉన్నట్లుగా ఉన్నాయి. నువ్వు నీళ్లుగా చూస్తే ఒకే నీళ్లు. ఒకే నీళ్ల మీద అలలు కనపడుతున్నాయి. ఆ నీళ్ళే అలలుగా నీకు కళ్ళకి తెలుస్తున్నది. కానీ నువ్వు ఆ అలలకి ముఖ్యత్వం ఇవ్వకుండా ఆ నీళ్ళకి ముఖ్యత్వం ఇచ్చి అదేం గుర్తించకూడదు నువ్వు. కాబట్టి ఇక్కడ జీవులు, ఆత్మలు అనేవి అన్ని లేవు. ఉన్నది ఒకటే ఆత్మ. కాబట్టి ఆ ఒకటే ఆత్మ అనేది కూడా తెలుసుకోవాలి. పూర్ణాత్మ అంటే ఇక్కడ అర్థం ఒకే ఆత్మ. ఏ విధంగా ఎట్లా ఆలోచించి ఎలా ఆర్గ్యూ చేసినా కూడా ఎన్నటికీ ఎక్కడా ఎప్పుడు ఇంకొక ఆత్మ లేదు. అప్పుడు దాన్ని పూర్ణాత్మ సుసమీక్షతామంటే సర్వత్ర సమదర్శనం. అంతటా ఉన్నది సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం. అది గ్రహించినటువంటి ఆ జ్ఞాని, ఆయన గ్రహించిన దాన్ని పాడారు. భగవద్గీతలో ఈ సర్వత్ర సమదర్శనం ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్పబడింది. వాటన్నిటి యొక్క సారమే పూర్ణాత్మ సుసమీక్షతాం. ఇది ఎక్కడో కైలాసంలో వైకుంఠంలో ఉందని అనుకోకు. అప్పుడు ఎక్కడుంది? సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అన్నిటి యందు ఉన్నది నేనే, ఆత్మను. అన్నీ నాయందే ఉన్నాయి. అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆర్ మల్టిప్లిసిటీ. అన్నిటి యందు ఉన్నది ఒకటే. ఆ ఒక్కటి అందే అన్నీ ఉన్నాయి. అర్థమైందా? ఇలా ఈశావాస్య ఉపనిషత్తు, కైవల్యోపనిషత్తు ఇదే భావన, ఇదే విషయాన్ని తెలిపే అనేక శ్లోకాలు ఉన్నాయి. తర్వాత 36వ ఉపదేశాన్ని చూద్దాం. ఇది చివరిలో ముగింపు కాబట్టి అసలు ఈ ఉపదేశాలన్నీ ఎందుకు అన్ని చెప్పారు? చివరికి తెలుసుకోవలసింది బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవ బ్రహ్మ ఏవ నాపరః. 36లో వచ్చి ఏం చెప్తున్నారంటే, సరే సర్వం పూర్ణాత్మ, నువ్వు ఆత్మ, అంతా ఒకే ఆత్మ అని తెలుసుకున్నావు. అలా తెలుసుకొని ఆ నిష్టలో ఉండాలంటే నువ్వు మరొక ప్రక్కన ఏది ఇప్పుడు మరి భేదములు కనపడుతున్నాయి అంటే భేదాలు కేవలం నామరూపాలే. ఆ నామరూపాలు అన్ని దృశ్యం ఏదైతే దృశ్యం తెలుస్తున్నదో వేరువేరుగా తెలుస్తున్నదే. అతడు వేరుగా తెలుస్తున్నాడు, ఆమెడు వేరుగా తెలుస్తున్నది, ఈ క్లిప్పు వేరుగా తెలుస్తున్నది, ఈ క్లిప్పు వేరుగా తెలుస్తున్నది. అన్నీ వేరువేరు వేరుగా తెలుస్తున్నాయి అనేటువంటిది వచ్చి
కేవలం నామరూపాలు మాత్రమే. ఈ నామరూపాలు సత్యము కాదు. నామరూపాలని మిథ్య అంటుంది వేదాంతం. మిథ్య అని దానికి అర్థం ఏమిటని చెప్పాం? ఏది అసలు లేదు నిజంగా, కానీ ఉన్నట్లుగా తోస్తుంది, కనపడుతుంది. లేదు కానీ ఉన్నట్లుగా. చాలా ఉదాహరణలు అనేక సార్లు చెప్పాం. ఎండమావులు ఉన్నట్లుగా కనపడుతున్నాయిగా, కానీ లేవుగా. విచారణ చేస్తే, దగ్గరికి వెళ్ళి చూస్తే. ఆకాశానికి నీలం వర్ణం లేదుగా, మరి కనపడుతున్నదే. ప్రతిరోజు కనపడుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆకాశానికి నీలవర్ణము లేదు, ఆకాశానికి నీలవర్ణము లేదు అని చెప్పి నువ్వు తపస్సు చేసినా కూడా ఎన్ని జన్మలు, మళ్ళీ ఆకాశంలో నీలం కనపడుతుంది. చూసారా? అలాగే ఎన్నో ఉదాహరణలు. భూమి ఎంతో వేగంగా తిరుగుతుంటే తిరగనట్లు కనపడుతున్నది. భూమి గుండ్రముగా ఉంటే నాకు ఫ్లాట్గా ఉన్నట్లు అనుభవపడుతున్నదే. ఇదే నీకు అనుభవపడినంత మాత్రమున అది కాదు. నీకు పడనంత మాత్రాన అది కాకుండా పోదు. అర్థమైందా? అప్పుడు ఏం చెప్తున్నారంటే, కనపడుతున్నాయి, అనుభవపడుతున్నాయి అని చెప్పి కళ కూడా కనపడుతున్నదండి, కళ కూడా అనుభవపడుతున్నదండి. కానీ కళలోవి ఏవైనా నిజమా? కళలోవి నిజము కాదండి, అది చాలా ఈజీగా ఒప్పేసుకుంటాం. కానీ వేదాంతం వచ్చి శాస్త్రం మెలకు కూడా అంతే బాబు అంటే అది ఒప్పుకోం. ఎందుకంటే దానికి ఎంతో రియాలిటీని, ముఖ్యత్వాన్ని ఇచ్చి అలవాటు పడిపోయి ఇంకా అది ఒప్పుకోనివ్వదు లోపల అజ్ఞానం. అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ అంతా ఆత్మ, అంత బ్రహ్మమే, అంతా దేవుడే అని చెప్తే కాదు. మరి అంతా ఉన్నది ఒకే దేవుడైతే ఒకటిగా ఏం తెలియటం లేదు. ఒకటిగా ఎప్పుడు తెలుస్తుంది? కళ్ళకి క్యాటరాక్ట్ వస్తే అంతా ఒకటేగా ఉంటుంది, మేఘంలాగా మబ్బులాగా ఉంటుంది. అది కాదు అర్థం. అందుకని ఏం చేయాలంటే, ఎప్పుడైతే తద్బాధితం దృశ్యతాం, ఈ ఒకటే ఉన్నటువంటి ఆత్మ మీద ఏవైతే ఒకే ఆత్మని తెలియనీయకుండా అవి వేరువేరుగా ఉండేట్టుగా నామరూపాలు మాయ ప్రొజెక్ట్ చేస్తుంది, చూసావా? నువ్వు వాటన్నిటినీ ఏం చేయాలి? అవి సత్యము కాదని బాధితం, అవన్నీ జస్ట్ సూపర్ ఇంపోజ్ చేయబడినవే అని చెప్పి ఈ నామరూప ప్రపంచం, మారుతూ ఉన్నటువంటి దృశ్య ప్రపంచం, ఇది ఫైనైట్ అంటే అంతం ఉన్నది దానికి. అది నిజము కాదు. కళకు అంతం ఉంది, చూశారా? కళ అంతా ఫైనైటే, అది ఏవి నిజము కాదు. ఈ మొత్తం ప్రపంచం మొత్తం ప్రొజెక్షన్ చేయబడింది, అది బాహితం. అది తెలుసుకో, అది కూడా చూడు, అది గమనించు. అది సత్యము కాదు. ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది. మీకు బంగారం కొట్టుకు వెళ్ళంగానే ఆభరణాలను చూస్తున్నారు కదా మీరు. ఇది ముక్కుకు పెట్టుకుండేది, ఇది చెవుకు పెట్టుకుండేది, ఇది చేతులకు వేసుకుండే గాజులు, ఇది మెడలో వేసుకుండే నెక్లెస్ అని మీకు వెంటనే మనకు ఏం తెలుస్తుందంటే ఆ ఆభరణం యొక్క నామము, రూపము. అది అది చూడు, చైన్, మన నెక్లో పెట్టుకుంటే నెక్లెస్, అది. ఇది బ్రేస్లెట్, చేతులు వేసుకుంటే గాజులు అని చెప్పి ఆ నామరూపాలనే చూస్తావు, వాటిలో డిజైన్లు వెతుకుతావు.
న్యూ డిజైన్ ఏముందని అడుగుతావు. కానీ నిజమేమిటి? అవన్నీ బంగారమే కదా. అలాగే ఉన్నది బంగారమే, ఆ నామరూపాలు నిజము కాదు. అలాగే ఈ సర్వం మొత్తం బ్రహ్మమే. మరైతే ఇట్లా ఇన్ని రకాలు అంతే, అది మాయ, ప్రొజెక్షన్. తద్బాధితం అంటే దృశ్య, ఆ సూపర్ ఇంపోజ్ చేయబడుతున్నటువంటి ఆ మాయ యొక్క ద్వైత, నిజం కాదు, మిథ్యా మాయ, దాన్ని కూడా గమనించి తెలుసుకో. అంటే దాన్ని నెగేట్ చేయాలి, నిన్ను నీవు బ్రహ్మంగా క్లెయిమ్ చేయాలి. 2 పనులు చేయాలి. ఒకటి అన్వయం, ఇంకొకటి వ్యతిరేకం. అన్వయం వ్యతిరేకం అంటే ఏంటి? ఆ నామరూపాలనేటువంటివి లేకుండా కూడా నేనున్నాను, అన్వయం. కానీ నేను లేకుండా ఆ నామరూపాలు ఉండలేవు, వ్యతిరేకం. ఇదే చెప్తాను. బంగారము లేకుండా ఆభరణములు, నెక్లెసు, తర్వాత గాజులు, దిద్దులు, ముక్కు పడకలు ఉంటాయా? కానీ ముక్కు పడక, దిద్దులు, గాజులు, నెక్లెస్ అనే పేరు, రూపం లేకుండా కూడా బంగారం ఉంటుంది. అదండి అర్థం. వేదాంతాన్ని ఇంతకంటే ఇంకా సులభంగా చెప్పడం తెలియలేదు, కష్టం. ఇది చాలా సులభం. సరే, 37వ చివరి 2లో 37వ ఉపదేశంలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కర్మను గురించి చెప్తున్నారు. సరే, బయట మీరేవో చెప్తున్నారు, నామరూపాలు మిథ్య అంటున్నారు, బ్రహ్మము నన్ను నీవు బ్రహ్మమని అంటున్నారు, అంతా బ్రహ్మమే అంటున్నారు. సరే, మరి కర్మ అనేటువంటిది వచ్చి నన్ను బాధ పెడుతున్నదే, రకరకాలైనటువంటి సుఖదుఖాలు వస్తూ పోతున్నాయి అని చెప్పి ఈ కర్మ విషయాన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆ కర్మను ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ అంటున్నారు. ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం. ప్రాక్కర్మ అంటే ఇంతకుముందు జన్మలో ఎప్పుడో ముందే చేసి పెట్టినటువంటి కర్మ, అది దాన్ని మరొక విధంగా ఏం చెప్తారంటే సంచిత కర్మ అంటారు. ఆ ప్రాక్కర్మకి ఇక్కడ అంటే సంచిత కర్మ అంటే ఏంటి? కర్మ చేసింది ఎంత పోగై ఆ సంచిలో ఉంది. సంచితం, సేకరించబడిన. సంచి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? దేని అందైతే అన్ని వస్తువులని సేకరించి కలిపి వాటన్నిటిని పట్టుకోగలమో అందుకని సంచి, దానికి పేరు సంచి. అందుకని అది సంచిత కర్మ. కర్మ అంతా చేర్చి పెట్టాం కాబట్టి అదంతా ఒక మూటగా ఉన్నది. ఆ ఉన్నటువంటి రెడీ అయి ఉన్నటువంటి ఆ మూటలో ఉన్నటువంటి కర్మ ఫలము అదంతా కూడా సంచిత కర్మ. ఇది ఎట్లా నాశనం అయిపోతుంది? ప్రవిలాప్యతాం. నాకు తెలియదు కదండి ఎంత కర్మ ఉన్నదో ఏంటో ఆ మూటలో, ఎంత పెద్ద మూట ఏంటి నాకు తెలియదు, ఎవరికి తెలియదు. పర్వాలేదు, ఇప్పుడు జ్ఞానమును పొంది చితి బలాత్. చితి, చిత్, ఇక్కడ చితి, చిత్ అంటే ఆత్మబలము చేత, ఆత్మ జ్ఞానము చేత. అది చిత్తం అని తీసుకోకూడదు. చిత్తం అంటే అది మైండ్లోకి సంబంధించినటువంటి మెమరీ పార్ట్ని చిత్తం అంటారు. ఇక్కడ చితి ఈజ్ ద వేరియేషన్ వర్డ్ ఆఫ్ ది చిత్. చిత్ అంటే కాన్షియస్నెస్. కాన్షియస్ బలం ఏంటి? చిద్బలం అంటే
చిత్ ఆత్మ బలము చేత, అంటే ఆత్మ జ్ఞానము చేత. నీకు నువ్వు ఆత్మ అని తెలుసుకున్నావంటే ఆ జ్ఞానమే నీ యొక్క సంచిత కర్మ మొత్తమును భస్మం చేసేసింది, డిస్ట్రాయ్ అయిపోయింది. జ్ఞాని విషయంలో మాత్రం ఈ జ్ఞానం ఆత్మ బ్రహ్మం నేను అని, అహం బ్రహ్మాస్మి అని నిర్దిష్టంగా ఖచ్చితంగా సందేహం లేకుండా నేను డిక్లేర్ చేయగలిగానంటే ఎవరి కోసమో కాదు, నేనప్పుడు ఆ సంచిత కర్మాన్ని భస్మం చేసేసాను. నాకు అంటనే అంటది, నా దగ్గరికి రానే రాదు. డిక్లేర్ చేశానంటే అందుకనే దాన్ని డిక్లరేషన్ అంటే డిండిమ అంటారు. వేదాంత డిండిమ అని ఒక పుస్తకం ఉంది, శంకరాచార్యులు వారు రాశారు, దగ్గర 100 శ్లోకాలతో. దాంట్లో అన్ని శ్లోకాల చివరిలో అట్లా ఇది వేదాంత డిండిమః అని వస్తుంది. దాంట్లో ఒక శ్లోకం చెప్తా, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, బ్రహ్మ మాత్రమే సత్యం, నామరూపాలన్నీ నిత్యా, జీవో బ్రహ్మైవ నాపరః, జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మమే, వేరే కాదు. జీవుడు వేరు కాదు, బ్రహ్మమే. అందుకని జీవన్ముక్తస్తు తద్విద్వాన్, ఎవరు ఈ 2 తెలుసుకుంటారో, ఇది బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య, నేను జీవుడను కాదు, నేను బ్రహ్మమునే అని ఎవరైతే తెలుసుకుంటే అతడు జీవన్ముక్తః, ఆ బుద్ధిమంతుడు, తద్విద్వాన్, ఆ వైజ్ పర్సన్, వాడు జీవన్ముక్తుడు. ఈ శరీరంలో ఉండగానే, జీవించి ఉండగానే తాను ముక్తుడను నేను అని చెప్పి తెలుసుకున్నాడు, అయిపోయింది, నాకు బంధం అనేది లేదు నిజంగా. ఇది వేదాంత డిండిమః, దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ది వేదాంత. ఇలా ప్రాక్కర్మను, సంచిత కర్మను మనం భస్మం చేసేసుకోవాలి. ఎందుకంటే కర్మ గురించి అందరికీ మనకు భయం కదా, ఇంకా ఎంత కర్మ ఉందో, ఏ కర్మ చేశానో, నా కర్మ అంటుంటాం కదా తల కొట్టుకుంటూ. సరే, కర్మలో ఇంకా కూడా ఏవో వెరైటీస్ ఉన్నాయి కదండి. అంటే నాపి ఉత్తరైః శ్లిష్యతాం. ఉత్తరైః అంటే ఇప్పుడు చేస్తున్న పనులు. మరి ఇప్పుడు నేను యాక్షన్లు చేస్తున్నాను కదా, ఇప్పుడు చేసే యాక్షన్లకి మరి ఫలం వస్తుంది కదా, వెంటనే రాదు అది. వెంటనే, ఎందుకంటే ఎన్నో యాక్షన్లు చేస్తున్నాం, అన్నిటికీ వెంటనే ఇప్పుడే ఫలం రావాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రారంధం అనేటువంటిది ఒకటి రెడీ అయ్యి నాకు రిలీజ్ అయ్యి వచ్చింది. అందుకని మరి ఇప్పుడు చేసే కర్మలకి వాటి ఫలాలను ఏమంటారంటే ఆగామి కర్మ. ఆగామి, ఇప్పుడు వస్తూ తయారై అది నిదానంగా వెళ్ళి మరలా సంచిలో చేరుతుంది. ఆగామి కర్మ సంచిలోకి వెళ్ళి చేరుతుంది. అది కూడా నాశనం అయిపోతుందిట. లేక దాన్ని ఏమంటారంటే డిస్ట్రాయ్, నాశనం అని చెప్పరు. ఆగామి కర్మ అవాయిడెడ్ అంటే జ్ఞానము చేత డ్యామ్ కట్టి నీళ్ళని పోనీయకుండా చేసినట్లు, నీళ్ళని పోనీయకుండా అక్కడ పెట్టేశాం. ఈ జ్ఞానం అనే వేడి ఎండకి సూర్యుడి చేత ఆ డ్యామ్ కట్టాం, ఆత్మజ్ఞానం అనే డ్యామ్. ఆ జ్ఞానం యొక్క వేడి చేత ఇక్కడ ఆగామి కర్మ అక్కడే డ్రై అయిపోతుంది, అవాయిడ్ అయింది, సంచిలోకి వెళ్ళి చేరలేదు. సరేనా?
ఎందుకంటే ఇక్కడ ఈ జ్ఞానికి నేను కర్తను, నేను భోక్తను అనేటువంటి కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేకుండా జీవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చేసే కర్మలు అతడికి ఫలమును ఇవ్వవు. సరే, తర్వాత 38 చూసాం. ఇప్పుడు 39లో ఈ 3వ ప్రారబ్ధ కర్మ గురించి చెప్తున్నారు. ప్రారబ్ధంతో అదేం చేయాలి మరి? ఇప్పుడు ప్రారబ్ధం అంటే ఏంటి? బయలుదేరి నాకు ఆల్రెడీ డెలివరీ అయ్యి నాకు వచ్చి చేరింది పార్సెల్. ఎక్కడి నుంచి? సంచిలో నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ శరీరము, నేను ఈ ఊర్లో పుట్టాలి, ఈ తల్లిదండ్రులకు పుట్టాలి, ఈ శరీరానికి ఈ రోగాలు రావాలి, లేక ఇంతకాలం దీనికి ఆయుష్, ఇవన్నీ నిర్ణయం అయిపోయినాయి. ఇవన్నీ బ్లూ ప్రింట్ తయారైపోయి నిర్ణయం అయిపోయింది. అది రిలీజ్ అయింది. నౌ ఇట్ ఈస్ ఏ రన్నింగ్ మూవీ. ఆల్రెడీ పిక్చర్ స్టార్టెడ్. ఇది రన్ అయ్యి పూర్తిగా ముగిసిపోవాల్సిందే కానీ దీని మధ్యలో ఆపలేం. ప్రారబ్ధం. అందుకని ఏం చేయాలి? రన్ అవటం ఏంటంటే ప్రారబ్ధాన్ని ఏం చేస్తావు? అనుభవించి తీర్చేసుకో. రాని ప్రారబ్ధం రాని, రోగం రాని, కష్టం రాని, సుఖం రాని, ఏదైనా అవని నేను జ్ఞానాన్ని పొంది రెడీగా ఉన్నాను. ఇంకా తర్వాత ఈ శరీరానికి, ఈ అనాత్మ, దీనికి ఆ ప్రారబ్ధం చేత ఏమైతే అవని. నేను బాధపడను, నేనిప్పుడు దిగులు పడను, దుఃఖపడను. దాంతోటి సంబంధం లేకుండా నేనుగా ఉండటం నేర్చుకున్నాను. అప్పుడు నాకెక్కడ కాబట్టి ప్రారబ్ధాన్ని ఎవరు తప్పించుకోలేరు. అది అర్థం చేసుకోవాలి. ప్రారబ్ధాన్ని ఎవరు తప్పించుకోలేరు. జ్ఞాని అయిన వాడు కూడా, సన్యాసి అయిన వాడు కూడా, మహాత్మ కూడా. ఎందుకంటే అనుభవిస్తాడు ఆయన కూడా. జ్ఞానికి కూడా అందుకనే రోగాలు వస్తాయి శరీరానికి, తెలుసు, చూస్తుంటాం మనం. జ్ఞానులకు కూడా చాలా కష్టాలు కలిగిస్తారు ప్రజలు కొంతమంది. ఎన్నో కథల్లో చూశాం. కాబట్టి కష్టాలు వస్తాయి. వాళ్ళు అవి అనుభవిస్తారు. అనుభవించి తీర్చుకోవాల్సిందే. కానీ అనుభవించేటప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వరు, బాధపడరు. కాబట్టి అది జస్ట్ అట్లా వాళ్ళ దృష్టిలో, జ్ఞాని దృష్టిలో యాక్చువల్లీ ప్రారబ్ధ కర్మం అనేది నాకు అది కూడా లేదు. అసలు నాకు శరీరమే లేదు అని వాళ్ళ దృష్టి. నాకు శరీరం లేదు, నాకు పుట్టుక లేదు, నాకు సాగు లేదు. న నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక న మృత్యోర్న శంకా నమే జాతి భేద. శంకరాచార్యుల యొక్క నిర్వాణ షట్కంలో నాకు మృత్యువు లేదు, నాకు జన్మ లేదు. జన్మ ఉంటే కదా మృత్యు, జన్మ ఉంటేనే కదా జరా వ్యాధులు. నాకంటే ఎవరు? ఆత్మకు లేవు. మరి శరీరం అది ఎందుకో వచ్చింది ప్రకృతిలో. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? కర్మ వలన వచ్చింది. మరి ఇప్పుడు నా కర్మను ఏం చేయాలి జాగ్రత్తగా అట్లా అని అవన్నీ ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుండే బదులు యు జస్ట్ గివ్ ఇట్ అప్. అవన్నీ అందుకనే ఆయన నిర్వాణ షట్కంలో మనో బుద్ధి చిత్త అహంకార ఆది ఎక్సెట్రా నా అహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు. జ్ఞానేంద్రియములు నేను కాదు, పంచభూతములు నేను కాదు, మరెవడను నేను? చిదానందరూప శివోహం శివోహం. ఇలా 3 కర్మల విషయాన్ని గురించి చెప్పి, నేను కర్మ గురించి బాధపడకు, చింతించకు, దుఃఖించకు. చివరి 40వ ఉపదేశానికి వెళ్ళటానికి ముందు ఈ కర్మల గురించి ఇంకా కొన్ని పాయింట్స్ నేను వివరిస్తాను మీకు, జస్ట్ జనరల్గా క్విక్లీ. ఏంటంటే
ఈ లా ఆఫ్ కర్మ ఎట్లా పనిచేస్తున్నది యాక్చువల్గా? దీన్ని ఈ సైన్స్, మెడికల్ సైన్స్, మోడర్న్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఏది కూడా దాన్ని వివరించి చెప్పలేదు. ఆ కర్మని గురించి చెప్పాలంటే కేవలం శాస్త్రం మాత్రమే చెప్పాలి. శాస్త్రమే ప్రమాణము. ఏ డాక్టరో ఎవ్వరు కాదు. సరే, మరి అప్పుడు ఎట్లా? శాస్త్రం ఏం చెప్తున్నది? ప్రతి యాక్షన్, ప్రతి క్రియ కూడా కర్మ, దానికి 2 ఫలాలు ఉంటాయి. ఏ క్రియ కర్మ అయినా సరే దానికి 2 ఫలాలు ఉంటాయి. ఎవరు చేసినా. ఒకటేమో దృష్ట ఫలం, ఒకటి అంటే తెలుస్తుంది వెంటనే. రెండోది అదృష్ట ఫలం, తెలియదు. కర్మలకు కళ్ళకి ఇప్పుడు తెలుస్తూ కనపడేటువంటి ఫలం ఉంటుంది, కొన్ని కళ్ళకు కనపడవు. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఆకలి అవుతున్నదని అన్నం తిన్నానంటే నాకు తెలుస్తుంది. ఆకలి, అన్నం తినటం అనేటువంటి కర్మ చేసిన వెంటనే నాకు ఆకలి తీరిపోయింది, ఫలం తెలుస్తున్నది. కానీ ఆ తర్వాత అది ఎట్లా ఆకలి తీరిపోయింది, అది ఎట్లా జీర్ణమైంది, అది ఎట్లా ఎసిమిలేట్ అవుతున్నది, దాంట్లో ఎలా వేస్ట్ బయటికి పోతుంది, ఇవన్నీ మనకు తెలియవు కదా. అదృష్టం. సరే, ఈ అదృష్ట ఫలము చూసారా, తెలియదు మనకు. తెలియనటువంటిది దాంట్లో మరలా 2 రకాలు ఉన్నాయిట. ఒకటేమో ఒకటి అర్థం. ఆ దృష్టం అంటే చూడబడలేనిది. దాంట్లో 2 రకాలు ఉన్నాయిట. ఏమిటంటే అదృష్టం, అదృష్టం, దురదృష్టం. అదృష్టం అనే పదాన్ని జనరల్గా వాడడం, సుకృతం అంటాం. అదృష్టం, దురదృష్టం ఏమి లేదు. అదృష్టం అంటే పుణ్యం, దురదృష్టం అంటే పాపం. సరే సార్, ఏ రకమైన కర్మలు పాపాన్ని ఇస్తాయి, ఏ రకమైన కర్మలు పుణ్యాన్ని ఇస్తాయి సార్? మెరిట్ అండ్ సిన్, అది కూడా మనకు తెలియదు. వీ కెనాట్ డిసైడ్. ఎందుకంటే మనం డిసైడ్ చేసామంటే ఒకటొకటే చెప్తాం. ఇది మంచి పని అంటాడు, వాడిని చంపి ఇది మంచి పని అంటాడు, ఒకరిని కొడతాడు. ఇది మంచి పని అంటే నువ్వు చెప్పలేవు, నీకు తెలియదు. అది మరి ఎవరు చెప్తారు? మళ్ళీ అది శాస్త్రం చెప్పాలి. ఏంటి? శాస్త్రం ప్రిస్క్రైబ్ చేసినటువంటి శాస్త్ర విహిత, శాస్త్రాలు నిషిద్ధం చేసే కర్మలన్నీ పాపకర్మలు. శాస్త్రములు విధించేటువంటి కర్మలన్నీ కూడా పుణ్యకర్మలు. ఆ పాపకర్మలు పాపాన్ని పుట్టిస్తాయి, పుణ్యకర్మలు పుణ్యాన్ని పుట్టిస్తాయి. కాబట్టి పుణ్య పాప కర్మలే ఎలా తర్వాత నీకు సుఖ దుఃఖములను పుట్టిస్తాయి, కలిగిస్తాయి. చూడండి, అన్ని 2. నా సుఖ దుఃఖములు, ఈ శరీరంలో ఇప్పుడు ఏదో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది కదా ప్రారంధం కర్మని. ఇవేంటంటే ఇంతకుముందు చేసినట్టు పాప పుణ్య కర్మలే. సరే, ఇవి ఎప్పుడు ఫ్రెక్టిఫై అయ్యి ఎట్లా వస్తున్నాయి ఈ కర్మఫలాలు నాకంటే, అది అందరికీ ఒకేసారి ఒకే రకంగా వస్తాయంటే అది కూడా మనకు తెలియదు. చూడండి, కర్మ, లా ఆఫ్ కర్మ అనేటువంటిది ఎంత గహనమో అర్థం చేసుకోలేం. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఈ భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు ఆ విషయాన్ని. గహనా కర్మణో గతి. పెద్ద చదువు పండితులు కూడా ఈ కర్మల గురించి తెలుసుకోలేరు. మరి ఎట్లా? శాస్త్రం చెప్తుంది. దీని శాస్త్ర ప్రమాణం మనకు, వేద ప్రమాణం. ఈ మెచ్యూరిటీ అయ్యి ఫ్రెక్టిఫై అయ్యి వచ్చే టైమింగ్స్ డిఫర్ అవుతాయి. ఎట్లాగంటే కొన్ని గింజలు నీళ్ళలో నానేసి తీసి పెడితే, లేక మట్టిలో పెడితే అన్నీ ఒకే రకంగా స్ప్రౌట్ అవ్వవు.
కొన్ని తొందరగా స్ప్రౌట్ అవుతాయి, కొన్ని చాలా రోజులు పడతాయి. చూసారా? అలాగా. ఆ తర్వాత సందేహం వస్తుంది, మరి ఇక్కడ నా కళ్ళకు కనపడేటువంటి దుర్మార్గులు ఈ లోకంలో వాళ్ళు చాలా ఆనందంగా చక్కగా సంతోషంగా ఉన్నట్లు కనపడుతున్నారే. వై ద బ్యాడ్ పీపుల్ ఆర్ థ్రైవింగ్ అండ్ ద గుడ్ పీపుల్ ఆర్ సఫరింగ్ అని చాలా మందికి ఆధ్యాత్మిక మార్గంలో, ఈ రిలీజియస్ మార్గంలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లా. దానికి కారణం వాళ్ళ పుణ్యం, పూర్వజన్మ అదృష్ట పుణ్యం ఇప్పుడు వాడికి పనిచేస్తున్నది. వాడికి ఇంకో రోజు ఇప్పుడు వాడు దుర్మార్గుడు అంటున్నావు కదా నువ్వు, దుర్మార్గుడైనా కూడా వాడు మరి వాడిని పట్టుకోలేదు, వాడిని జైల్లో వేయలేదు, వాడు బతుకుతూ బాగానే ఉన్నాడంటే వాడికి ఆ ఇప్పుడు చేసిన దుర్మార్గం యొక్క ఫలం ఇప్పుడు వెంటనే రాదు. అది అర్థం చేసుకోవాల్సింది. ఇట్ విల్ గో అండ్ కమ్ బ్యాక్ అగైన్. కొన్నిసార్లు ఈ పుణ్య పాపకర్మలను మనం తగ్గించుకొని వాటిని ఎగ్జాస్ట్ చేయడం కోసం మరలా జన్మలెత్తాల్సి వస్తుంది. అప్పుడే వాటిని ఎగ్జాస్ట్ చేస్తాం. ఈ విధంగా ఈ కర్మ అనేటువంటిది ఈ సైకిల్, ఇది ద సైకిల్ ఆఫ్ కర్మ, ద లా ఆఫ్ కర్మ. ఇది ఇట్లా ఉందే, దీంట్లో చిక్కుకున్నావంటే కర్మ జన్మ, జన్మించావంటే మరలా కర్మ. ఎందుకు కర్మ? కామం. కామ కర్మ జన్మ, కామ కర్మ జన్మ. ఇది పునరపి జననం పునరపి మరణం. ఇది పునరపి జనని జఠరే శయనం. ఊంబుటు టూంబు టూంబుటు ఊంబు. ఇది ఆగకుండా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. మరి ఏంటి సార్ దానికి సొల్యూషన్, రెమెడీ ఏంటి? జ్ఞానేన ఏవతు కైవల్యం సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. నీకు ఈ కర్మ గురించి అర్థం కావట్లేదు, కర్మ గురించి భయంగా ఉంది, ఇవి మళ్ళీ మళ్ళీ ఇట్లా పుట్టిస్తాయి నన్ను, ఇప్పుడే నేను ఎందుకు పుట్టానో, ఎందుకు ఇట్లా కష్టాలు అనుభవిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పైకి చూసి దేవుడా అంటే కుదరదు. గురువు దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకుని శాస్త్రం చదివి జ్ఞానాన్ని పొందు. సర్వం కర్మ అఖిలం, అన్ని కర్మలు, సంచితం, ప్రారంధం, ఇది అది, పునర్జన్మ, మరల పుట్టటం, ఇవన్నీ జ్ఞానము చేత ఫినిష్ పరిసమాప్యతే. ఎండ్. శుభం. ఆ తర్వాత జన్నగండం అన్న అధినాయక. శుభం. జీవితంలో శుభం అంటే ఇదే, జ్ఞానమును పొందుటయే శుభం. దీనికి మించినటువంటి మరొక శుభకార్యము, శుభమైనటువంటి ముహూర్తము, శుభ లగ్నము, శుభమైన విషయము ఏది లేదు. అందుకని శాస్త్రమే పొగుడుతుంటున్నది. కృష్ణుడు భగవద్గీతలో జ్ఞానము చేత మాత్రమే ఒక మనుషుడికి ముక్తి, కర్మ చేత కాదు. న కర్మణ న ప్రజయ న ధనేన న త్యాగేనేకే. నీకు పిల్లల వలన, సంతానం వలన, ధనము వలన, పేరు ప్రతిష్టల వలన, ఆస్తుల వలన, పదవుల వలన నీకు మోక్షం రాదు, అమృతత్వం రాదు. త్యాగము చేత మాత్రమే. ఆ త్యాగానికి పేరే జ్ఞానము, జ్ఞానమునికి పేరే త్యాగం. సరే, చివరి ఉపదేశం ఏంటి? ఏం కంక్లూడ్ చేస్తున్నారు? దేర్ ఫోర్ అంటున్నారు. అథ, ఈ 39 బాగా అర్థమైనయా బాబు? అర్థమైనంటే నువ్వు ఇంకా అథ పరబ్రహ్మాత్మనాస్తీయత. చివర చూడండి, భుంజతాం అథ, తర్వాత ఇంకా నువ్వు కర్మల గురించి బాధపడకు, దాని గురించి చింతించకు,
ఇప్పుడు ఏం ప్రాయశ్చిత కర్మ చేసుకోవాలి, ఏ పరిహార కర్మ చేసుకోవాలి, ఏ గ్రహాలని నేను కంట్రోల్ చేయాలి, ఏ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నిటిలో పడి తల మునక ఏంటి తలకిందులు అవ్వకు, తల పగలగొట్టుకోకు. అందుకని పరబ్రహ్మాత్మనా స్థీయత, నీ స్వరూపంలో నువ్వు కూర్చుందుగాక, నిలిచెదవుగాక. స్థీయత అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ మహావాక్య అఖండ బ్రహ్మాకార వృత్తి, అహం నిత్యోస్మి, శుద్ధోస్మి, నిరంజనోస్మి, ప్రపంచమాయా పరివర్జితోసి అని చెప్పి ఈ చింతనలో ఉండు, బ్రహ్మజ్ఞానంలోనే ఉండు. ఇది చివరి ఉపదేశం. ఈ విధంగా 40 ఉపదేశాలతో కూడినటువంటి ఈ సాధన పంచకమును మనం ఈ రోజుతో ముగించేశాము. ఆ గురువుల యొక్క కృప వలన, ఈశ్వరుడు యొక్క కృపము చేత మనకు ఈ వేదాంత విషయాలను వినేటువంటి సౌభాగ్యం కలిగింది. విని ఆనందించటం మాత్రమే కాదు, అనుభవించాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.